ఇక మోడీ మీద ఒక విష ప్రచారం జరిగింది. మోడీ మీద ఒక విష ప్రచారము, ఎన్నికల ముందు ఒక విష ప్రచారం జరిగింది. మా బ్యాంకులకు 15 లక్షలు ఎప్పుడు ఇస్తావు మోడీ? అదే చదువుకున్న వాళ్ళు చెప్తానా, చదువు రాని వాళ్ళకు మంచిగా చెప్పండి. చదువు రాని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్న మోడీ ఏమన్నాడు? మోడీ మాట్లాడిన మాటలు ఎక్కడన్నా మీ బ్యాంకులలో 15 లక్షలు ఇస్తాను ఎక్కడన్నా మీకు అర్థం కాకపోతే ఒకసారి వీడియోస్ ప్లే చేసి చూసుకోండి. మోడీ అన్న మాటలు ఏంటంటే, మన దేశంలో ఇప్పుడు కాదు, అది ఎప్పుడు అన్నాడు, మన దేశంలో ఉన్న నల్లధనం మొత్తం కూడా రప్పిస్తే, మన దేశంలో ఉన్న నల్లధనం మొత్తం కనుక రప్పిస్తే మనిషికి 15 లక్షలు ఇవ్వచ్చు. గంట నల్లధనం మన దేశంలో ఉన్నది, అదంతా కూడా నేను రప్పిస్తా అన్నాడు. అని 2 సంవత్సరాల రప్పిస్తా, 3 వచ్చింది. నల్లధనాన్ని కొంత రికవరీ చేసారు, ఇంకా రికవరీ చేస్తారు. ప్రతి ఒక్కరికి మనిషికి ఒక 15 లక్షలు వస్తాయి. ఆ రకంగా అంత నల్లధనం మన దేశంలో ఉన్నోళ్ళది, అంత నల్లధనం ఉన్నది. ఆ నల్లధనాన్ని కొంతమంది విదేశాలలో దాచుకున్నారు అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు మోడీ. కానీ 15 లక్షలు వేస్తామని చెప్పలే. దీన్ని అంతా కూడా విష ప్రచారం అనేది జరిగింది మోడీ మీద, మన కేంద్ర ప్రభుత్వం మీద విష ప్రచారం జరిగింది, భారతీయ జనతా పార్టీ మీద విష ప్రచారం అనేది జరిగింది. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఎక్కడ కూడా 15 లక్షలు బ్యాంకులలో ఇస్తానని అనలేదు. మోడీ అన్నది ఏంటంటే అంత నల్లధనం ఉన్నది. ఈ నల్లధనం మీద ఫైటింగ్ అంటారా? నల్లధనం మీద, విదేశాలలో ఉన్న నల్లధనాన్ని ఇక్కడ తెప్పించడానికి అంత సులువు కాదు. తెప్పిస్తాడు, ప్రాసెస్ అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి ఒక ఎన్ని ఎవిడెన్స్ ఉన్నా కూడా వేరే దేశాల్లోకి వెళ్ళి ఈ దేశానికి నల్లధనాన్ని తెప్పడానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ పెద్ద ప్రాసెస్ కొన్ని జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. నల్లధనం కొంత రికవర్ అయింది. నోట్ల రద్దుతో కూడా చాలా రికవర్ అయింది. ఆ నోట్ల రద్దు చేయబట్టి కూడా చాలామంది ఇష్టం వచ్చినట్టు బ్లాక్ మనీని పంచే పరిస్థితి లేదు. బ్యాంకులలో కూడా కట్టడి చేసేది, ఇష్టం వచ్చినట్టు నల్లధనం దాచుకోవడానికి వీలేదు, లిక్విడ్ క్యాష్. సో మోడీ గ్రేట్. అలాగే ప్రపంచ దేశాలలో కూడా యూపీఐ అంటే ఈ ఫోన్పేలు, గూగుల్ పేలు చూసినా, పేటిఎంలు, గీటీఎంలు, ఈ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ వల్ల భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉన్నది. ఎంత ఈజీ అండి, ఒక ఫోన్ ఉంటే చాలు ఎక్కడికంటే అక్కడికి కూరగాయలు అమ్మేటోళ్ళు, మటన్ కొట్టేటోళ్ళు, చికెన్ కొట్టేటోళ్ళు, చిన్న చిన్న స్టవ్లు రోడ్డు మీద వచ్చి రిపేర్ చేసేటోళ్ళు కాన్సెప్ట్ కూడా ఈ యొక్క యూపీఐ, ఈ యొక్క ఫోన్పే, గూగుల్ పే, ఇటువంటి డిజిటల్ ట్రాన్స్ఫర్స్, వీటికి సంబంధించిన యాప్స్ వాడతారు. దట్ ఈస్ మోడీ. భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ప్రపంచ దేశాలనే మోడీ నెంబర్ 1. ఈసారి తెలంగాణలో మనకే, అదే భారతీయ జనతా పార్టీకే ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి. ఎవరు చూసినా మోడీకే ఇస్తామన్నారు. ఇది క్లియర్ కట్. అదే అసెంబ్లీకి వచ్చేసరికి ఎందుకు వేయలేదని మీకు అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలే. ఇది మోడీ నల్లధనం గురించి కామెంట్ చేసి ఎదవలకు చెప్తాను నేను. అలాగే మా యొక్క కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ, హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మోడీ నల్లధనం ఏమన్నాడు అనే దాన్ని కూడా ప్రచారం చేయండి.